జున్ను పాలు లేకుండా జున్ను చేసుకోవడం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. కామధేను జున్ను పౌడర్ ఇది 100 గ్రాముల ప్యాకెట్. దీనికి హాఫ్ లీటర్ జున్నుకి హాఫ్ లీటర్ పాలు పడతాయి, చిక్కన పాలు. ఆరోగ్య మిల్క్ ఇది చిక్కన నీళ్ళు కలపకుండా చిక్కన పాలు కలపాలి. నీళ్ళు పోస్తే మళ్ళీ బాగా రాదు జున్ను. ఆరోగ్య మిల్క్ ఇది హాఫ్ లీటర్ పాలకి 30 వంతు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం మొత్తం ఉండలు లేకుండా కలపాలి బాగానే. ఏదైనా స్టైనర్లోకి చెత్త చెదారు ఉంటే స్టైనర్లో వడకెట్టుకోవచ్చు. పంచదారతోనైనా చేసుకోవచ్చు, బెల్లంతోనైనా చేసుకోవచ్చండి. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా అయితే కరిగిందండి బెల్లం. ఇప్పుడు జున్ను పౌడర్ వేసుకొని కలపాలి ఈ పాలను. హాఫ్ లీటర్ పాలకి 100 గ్రాములు జున్ను పౌడర్, కామధేను జున్ను పౌడర్ మొత్తం వేసి కలపాలి. ఒక స్పూన్ మిరియాల పౌడర్, 4-5 యాలకులు పౌడర్ చేసుకుని ఈ పాలల్లో వేసుకోవాలి. మిరియాల పౌడర్కే జున్ను టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోనైనా మామూలు కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు. నీళ్ళు పోసి ఆవిరి మీద మీడియం టు లో ఫ్లేమ్లో 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. జున్ను ఉడికిందా లేదా తెలియాలంటే పుల్లమొక్కించుకుని ఇలా చూస్తే తెలిసిపోతుందండి. ఇలా పొడిసినప్పుడు అంటుకోకుండా ఉంటే జున్ను ఉడికినట్టే. అయిపోయింది జున్ను. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని నైట్ మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. మన బర్రె పాలతో చేసిన జున్నులాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.